హాయ్ గైస్, జస్ట్ ఇప్పుడే హార్స్లీ హిల్స్కి అయితే రీచ్ అయినాము. కానీ ఇక్కడ స్నో అయితే ఏం పడలేదు, కానీ కోల్డ్ మాత్రం ఎక్కువ ఉంది. ఒకసారి లుక్ ఇచ్చేయండి. మేము మార్నింగ్ 4 o'clock కి హార్స్లీ హిల్స్ మదనపల్లికి ప్లాన్ చేసాం. టోటల్ గా 6 మెంబర్స్ ఉండే ట్రిప్ లో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాక ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది. జర్నీ ఇట్ సెల్ఫ్ వాస్ ఎక్సైటింగ్. మార్నింగ్ మాత్రం స్నో ఎక్కువగా పడింది. స్వెటర్స్ వేసుకున్నా కూడా కోల్డ్ ఎక్కువగా ఉండింది. ఆ తర్వాత మదనపల్లి దగ్గర ఇరానీ చాయ్ షాప్ లో స్టాప్ చేసి హాట్ చాయ్ తాగినాం. ఇక్కడ మదనపల్లి హార్స్లీ హిల్స్ రోడ్ లో రోడ్డు కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. చాయ్ అయితే తాగేసి డైరెక్ట్ గా హార్స్లీ హిల్స్ కి అయితే స్టార్ట్ అయ్యాం. నయ్యగాడు మాత్రం స్పెషల్ గా పాలు తాగాడు. జస్ట్ ఇప్పుడే అయితే తాత దగ్గర టికెట్ అయితే తీసుకున్నాము హార్స్లీ హిల్స్ కి. చూడండి, టికెట్ అయితే మాత్రము 100 రూపీస్ అయింది. కార్ కి అయితే తాత 100 రూపీస్ తీసుకున్నాడు. మరి 2 వీలర్ కి ఎంత తీసుకుంటాడో మనకు ఐడియా లేదు. హార్స్లీ హిల్స్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. కొండపై నుంచి వెళ్తుంటే ఎందుకో వర్షంలోని సాంగ్ వినాలనిపించి వైబ్ అయ్యాము. ఒకసారి వినండి. జస్ట్ ఇప్పుడే హార్స్లీ హిల్స్ కి అయితే రీచ్ అయిపోయాము. ఇది నాకు 4th టైం హార్స్లీ హిల్స్ విజిట్. కానీ ఈసారి మెయిన్ రీజన్ ఏంటంటే మార్నింగ్ స్నో ఎక్స్పీరియన్స్ చేయడం. కానీ కొంచెం లేట్ అయ్యాం కాబట్టి స్నో కనిపించలేదు. మార్నింగ్ లోనే చాలా మంది పీపుల్ ఆల్రెడీ వచ్చేసారు. లేట్ ఎందుకు అయిందంటే ముక్తార్ అండ్ నయ్యు వల్ల లేట్ అయిపోయింది. నయ్యుగాడైతే మాత్రము ఫోన్ సైలెంట్ లో పెట్టి పనుకున్నాడు. ముక్తార్ గాడు మాత్రము ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని పనుకున్నాడు. వాళ్ళ వల్ల లేట్ అయిపోయింది. ఇక్కడ స్నో లేకపోయినా కూడా మార్నింగ్ వ్యూ వాజ్ ఎక్సలెంట్. స్నో ఉంటే ఇంకా సూపర్ గా ఉండేది. ఇక్కడ ఉన్న 3 పేర్లు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడైతే మేము చాలా చలిగా ఉందనేసి అగ్గి మంట అయితే వేసుకున్నాము. ఇక్కడ చలి ఎక్కువ ఉంది కాబట్టి వేరే టూరిస్టులు కూడా ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడ హార్స్లీ హిల్స్ లో మాత్రం కూల్ క్లైమేట్ అండ్ ఫ్రెష్ ఎయిర్ అండ్ బ్యూటిఫుల్ హిల్ స్టేషన్ వ్యూస్, గ్రీనరీ అండ్ బిగ్ ట్రీస్, పీస్ఫుల్ అట్మాస్ఫియర్, బెస్ట్ ప్లేస్ ఫర్ ఫోటోగ్రఫీకి మాత్రం హార్స్లీ హిల్స్ బెస్ట్ ప్లేస్. ఎందుకంటే ఇక్కడ మంచి బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉన్నాయి ఫొటోస్ తీయడానికి. ఇక్కడ ఎక్కువగా ప్రీ వెడ్డింగ్ షూట్ కి అయితే మాత్రం చాలా మంది వస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే హైలైట్ గా వస్తుంది కాబట్టి చాలా మంది వస్తుంటారు. మీరు కూడా మీ వెడ్డింగ్ కి ప్రీ వెడ్డింగ్ షూట్ చేయాలనుకుంటే నా సజెషన్ వచ్చేసి హార్స్లీ హిల్స్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. చలికి ఇంకా ఎంత మంటేసుకున్నా ఇంకా చలిగానే ఉంది. హార్స్లీ హిల్స్ క్లైమేట్ అట్టా ఉంటుంది. మేమైతే ఇక్కడ ఫోటోలు, వీడియోలు అన్నీ తీసుకున్నాం. కానీ ఇంకా అర్లీ మార్నింగ్ వచ్చింటే స్నో కూడా చూసేవాళ్ళము, కానీ మిస్ అయిపోయాం. ఆ తర్వాత మేము ఒక పెద్ద స్టోన్ అయితే చూసాము. దాని కింద ఒక గుహ అయితే ఉంది. అది చూడడానికి అయితే మాత్రము ఇంత పెద్ద కొండ అయితే ఎక్కిపోతున్నాము. చూడండి, ఇదే గుహ అన్నమాట. ఈ పెద్ద స్టోన్ కింద గుహ అయితే ఉంది. ఇది నా 4th టైం హార్స్లీ హిల్స్ విజిట్. కానీ నేను ఇదే ఫస్ట్ టైం ఇది చూడటం అన్నమాట. స్టోన్ చాలా హగ్గా ఉంది. చూడడానికి కొంచెం డేంజరస్ గా కూడా ఉంది. బట్ ఎక్స్పీరియన్స్ వాజ్ అమేజింగ్. ఆ తర్వాత హార్స్లీ హిల్స్ బోర్డ్ దగ్గర ఫొటోస్ తీసుకున్నాం. ఈ బోర్డ్ అయితే మాత్రం ఎవరో పీక్కో తినేనారు, అంతా ఓడిపోయింది. అయినా కూడా వదలలేదురా నా కొడుకు. ఆ తర్వాత పార్క్ అయితే వచ్చేసాము. ఇక్కడ పార్క్ టికెట్ అయితే మాత్రం పర్ పర్సన్ 25 అయితే చార్జ్ చేస్తున్నారు. ఎంత నా టికెట్? 25 రూపాయలు. 25. చూడండి, ఇక్కడ పార్క్ దగ్గరకు వచ్చినాము. ఇక్కడ టికెట్ అయితే 5 రూపీస్ అని చెప్తున్నారు అన్న. సారీ 25 రూపీస్ అని చెప్తున్నారు. బై మిస్టేక్ నా. అండ్ లోపలికి 6 టికెట్స్ అయితే తీసుకొని ఎంటర్ అయిపోయాము. ఇక్కడ పార్క్ లో ఎంట్రన్స్ లోనే 3 బ్లాక్ బాక్స్ కనిపించాయి. చాలా క్యూట్ గా కూడా ఉన్నాయి. బ్రో కమాన్ బ్రో, ముద్దాలంగా జనకు బ్రో సింగా అన్నారు బ్రో.
ఇది చూడండి అడవి కోడి అంట. ఇది గుడ్డు మాత్రం చాలా పెద్దదైతే పెడుతుంది. దీని పేరు వచ్చేసి నాకు కరెక్ట్ గా అయితే తెలియదు. మీకు తెలిసినట్లయితే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. దీని పేరు వచ్చేసి పికాక్. మీరు ఎక్కడన్నా చూసింటే కామెంట్ చేయండి. చూడండి ఎంత క్యూట్ గా కనిపిస్తుందో. ఇక్కడ చూడండి ర్యాబిట్స్ ఎంత క్యూట్ గా ఉన్నాయో. టోటల్ 4 ర్యాబిట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. కానీ ఇది చిన్న ర్యాబిట్ వచ్చేసి ఎలుకలాగా కనిపిస్తా ఉంది చూడండి. మాకైతే మాత్రం ఎలుకలాగే అనిపించింది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. పార్క్ లో మాత్రం 3 బ్లాక్ బగ్స్ కనిపించాయి. చాలా క్యూట్ గా ఉన్నాయి. అండ్ ట్రీస్ అండ్ గ్రీనరీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ పికాక్స్, ర్యాబిట్స్, క్రోకోడైల్స్ అండ్ మెనీ బర్డ్స్ అయితే మాత్రం చాలా ఉన్నాయి. ఇంకా ఒక హార్స్లీ హిల్స్ బోర్డ్ ఉంది ఫొటోస్ కోసం అయితే మేము ఇక్కడికి వచ్చాము. ఆ తర్వాత మేము బోటింగ్ అయితే వచ్చేసాము. ఇక్కడ పర్ పర్సన్ 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఆ 50 రూపీస్ వచ్చేసి ఓన్లీ 3 రౌండ్స్ మాత్రమే. టోటల్గా మేము 4 మెంబర్స్కి అయితే టికెట్ అయితే తీసుకున్నాము. టోటల్గా 4 మెంబర్స్ బోటింగ్ చేసాం. ఆ తర్వాత నయ్యు గాడు అండ్ సికిందర్ గాడు డ్రైవర్స్. నయ్యు అండ్ సికిందర్ గాడు డ్రైవ్ చేస్తూ బోట్ అయితే నడిపారు. నేను అండ్ నౌషాద్ గాడు జాలీగా తిరిగాం. ఆ 50 రూపీస్ 3 రౌండ్స్కి మాత్రమే. కానీ మేము 5 రౌండ్స్ అయితే వేసేసాము. బోటింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఎంజాయ్ఫుల్గా అనిపించింది. వాటర్లో అయితే మాత్రం చేపలు స్విమ్ చేస్తూ కనిపించాయి. చూడడానికి చాలా బాగుండింది. ఈ చెట్లు చూడండి ఎంత వండర్ఫుల్గా కనిపిస్తున్నాయో. ఇది వచ్చేసి లోపల పార్క్లో అయితే ఉన్నాయి. పార్క్లో మార్నింగ్ వ్యూ అయితే ఇలా ఉంది. ఇక్కడ చూడండి వాటర్ దగ్గర బాతులు కూడా ఉన్నాయి. బోటింగ్ అయ్యాక రిటర్న్ అవ్వడానికి రెడీ అయ్యాము. క్లైమేట్ వల్ల కొంచెం మూడ్ ఆఫ్ అయింది కానీ ట్రిప్ అయితే ఎంజాయ్ చేసాము. హార్స్లీ హిల్స్ నుంచి రిటర్న్ అయ్యేసి మదన్పల్లిలో మంచి దమ్ బిర్యానీ దొరికే చోటుకైతే వచ్చేసాము. బిర్యానీ టేస్ట్ వాజ్ ఎమ్మీ ఫుల్ సాటిస్ఫాక్షన్. హార్స్లీ హిల్స్ నుంచి మదన్పల్లి వచ్చేసరికి చాలా లేట్ అయితే అయిపోయింది. అందుకనేసి అందరికీ ఆకలి అయితే ఎక్కువగా ఉన్నింది. ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ట్రిప్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్.